ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను చాటుకుంటూ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుండి అన్నవరం దేవస్థానానికి భారీ విరాళం అందింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో జ్యోతుల ఫౌండేషన్ ద్వారా వివిధ గ్రామాల రైతుల సహకారంతో సేకరించిన 8 మినీ లారీల ఎండుగడ్డిని అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి గోశాలకు పంపించారు. ఈ సందర్భంగా ఎర్రాబత్తల గోవిందనాయుడు మాట్లాడుతూ, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి గడ్డి పంపించిన స్ఫూర్తితోనే ఇప్పుడు అన్నవరం స్వామివారి గోశాలలకు కూడా పంపిస్తున్నట్లు తెలిపారు. జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారు ఆయనకు మరింత శక్తిని ప్రసాదించాలని కోరారు. గడ్డి సేకరణకు సహకరించిన ప్రతి రైతుకు సమన్వయం చేసిన నాయకులకు జ్యోతుల నెహ్రూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎర్రబత్తల గోవిందనాయుడు, అడ్డాల త్రిమూర్తులు, ప్రభుజీ, మాజీ ఎంపీటీసీ లింగాలు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జ్యోతుల నవీన్ గారు, జ్యోతుల నెహ్రూ గారు ఏర్పాటు చేసినటువంటి గడ్డి పంపిణీ కార్యక్రమం ఈరోజు మేము 8 మినీ లారీలతో అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి వారి గోశాలకు మేము గడ్డికి తేవడం జరిగింది. అదే రకంగా గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి జ్యోతుల నెహ్రూ గారు ట్రస్ట్ ద్వారా 180 లారీలు పంపించడం జరిగింది. దాని అనుసంధానంగా అన్నవరం కూడా పంపించాలి, అన్నవరం గోశాలలో పశువులకు కూడా గ్రాసం మనం అందజేయాలి అనే సదుద్దేశంతో జ్యోతుల నెహ్రూ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం, అభినందనీయం కూడా. ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములు అవ్వామంటే ఆ సత్యదేవుని ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పేసి, అదే రకంగా ఈ గడ్డి ఏదైతే ఉచితంగా ఇచ్చినటువంటి రైతులందరికీ కూడా ఆ సత్యదేవుని అనుగ్రహం ఉండాలని, అదే రకంగా జ్యోతుల నెహ్రూ గారికి సహకరించిన అందరికీ కూడా సత్యదేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఇంకా గ్రాసాన్ని ఈ గోశాలకు అందించేలా శక్తిని ప్రసాదించాలని చెప్పేసి సత్యదేవుని కోరుకుంటూ నమస్కారం.